అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ మార్గన్ యాక్టెడ్ బై విజయ్ ఆంటనీ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా మార్గన్ మూవీ గురించి చెప్పాలంటే ఫెంటాస్టిక్ ఉంది మూవీ అయితే మాత్రం. అసలు ఒక ఎక్స్ట్రాడినరీ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అంటే సినిమా స్టార్టింగ్ డైరెక్ట్ కథలోకి వెళ్ళిపోతుంది. అండ్ కథ కూడా చాలా అంటే చాలా రేసీగా వెళ్తుంటది సినిమా. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉంది. అసలు ఎక్కడా కూడా ఒక్క పర్సెంట్ కూడా ల్యాగ్ అయిన ఫీలింగ్ రాదు. ఒక్క అన్నెసెసరీ షాట్ ఉండదు. సీన్ సంగతి పక్కన పెట్టిన ఒక్క అన్నెసెసరీ షాట్ ఉన్న ఫీలింగ్ రాదు. మొత్తం అంతా కూడా అసలు టాప్ నాచ్ లెవెల్లో ఉంటది. అసలు స్క్రీన్ ప్లే గానీ మొత్తం ఎగ్జిక్యూషన్ గానీ మొత్తం అంతా కూడా. అండ్ మధ్యలో ఏదైతే ఒక పాయింట్ ఉంటది, యాక్చువల్గా ఒక సూపర్ పవర్ లాంటి ఒక పాయింట్ ఉంటది ఇందులో. అదేంటంటే కొంచెం మోర్ దెన్ రియాలిటీ. అది రియాలిటీ అయితే కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం మహావీరుడు అని చెప్పి ఒక సినిమా చూసాం కదా శివకార్తికేయన్ గారిది. కొంచెం దానికి దగ్గరగా అంటే దానికి సిమిలర్ గా ఉండే కైండ్ ఆఫ్ సూపర్ పవర్ అనమాట. అంటే ఎగ్జాక్ట్ గా అలా కూడా కాదు, కొంచెం డిఫరెంట్ గా అంటే ఆ కైండ్ ఆఫ్ సూపర్ పవర్. సో ఇది వేరే రకంగా ఉంటుంది. సో దాన్ని సినిమాలో పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ దానికి ఒక పర్ఫెక్ట్ డీటెయిలింగ్ కూడా ఉంటది. అంటే ఏదో నార్మల్ గా పెట్టారని కాకుండా దానికి ఒక రీజనింగ్ ఉండి, దానికి ఒక క్లారిటీ ఉండి, దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండి మొత్తం అంతా కూడా ఉంటది అనమాట. సో చాలా పర్ఫెక్ట్ వేలో దాన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. సో వీటన్నిటిని కలిపి ఒక పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సినిమా క్లైమాక్స్ లో ట్విస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అంటే మెయిన్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది రివీల్ అవుతుంది. అది రివీల్ అయినప్పుడు ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. అంటే ఇప్పుడు బేసిక్ గా కొన్ని క్రైమ్ థ్రిల్లర్స్ ఈ మధ్యకాలంలో చూసాం మనం. సో సినిమా అంతా ఏదో అట్లా నడిపించి లాస్ట్ లో ఏంటంటే కొంచెం ఒక సింపుల్ ట్విస్ట్ ఇస్తుంటారు, మరీ హెవీగా కాకుండా. సో ఇది అట్లా కాదు, చాలా హెవీ ట్విస్ట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. చాలా అంటే చాలా ఏమంటారు సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అని కూడా చెప్పొచ్చు. సో మనం ఏంటంటే ఓకే సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ ఒక దగ్గర స్టార్ట్ అవుద్ది, సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఒక పాయింట్ దగ్గరికి వచ్చి మళ్ళీ అక్కడికి వస్తుంది. పోలింగ్ ఇక్కడ నుంచి మనకు తెలుస్తుంది అనుకుంటున్న టైంకి అక్కడ అసలు అది వేరే టర్న్ అనమాట స్టోరీలో. సో అది బేసిక్ గా చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అండ్ ఇట్లా ట్విస్ట్ రివీల్ అవుతుంది, అట్లా సినిమా ఎండ్ అయిపోద్ది. తర్వాత ఆ ఎండ్ టైటిల్స్ పడుతున్నప్పుడు మనకి మెయిన్ మ్యాటర్ చూపిస్తారు. అది కూడా షార్ట్ అండ్ స్వీట్ గా క్రిస్ప్ గా చూపిస్తారు. అసలు అది కూడా పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఆ కొద్దిసేపట్లోనే చాలా పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అసలు. సో 2 కూడా అని చెప్పొచ్చు అదైతే మాత్రం. సో ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ చాలా సినిమాల తర్వాత నాకు మళ్ళీ విజయ్ ఆంటనీ గారి మూవీ ఇంత ఎక్స్ట్రాడినరీ వేలో నచ్చడం చాలా బాగా అనిపించింది మూవీ అయితే మాత్రం. సో ఒక పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ యూనో దానికి మళ్ళీ ఆయనకి ఏదైతే ఆ బ్లాక్ ఉందో దానికి ప్రాపర్ జస్టిఫికేషన్, ప్రతి దానికి కూడా ఒక క్లియర్ కట్ క్లారిటీతో కూడుకున్న పాయింట్స్ ఉంటాయి, స్క్రీన్ ప్లే ఉంటది, నరేషన్ ఉంటది, మొత్తం అంతా కూడా అసలు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు మొత్తం మూవీ అయితే మాత్రం. సో అందుకే మూవీ చాలా అంటే చాలా బాగుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా బాగా చేశారు. విజయ్ ఆంటనీ గారి కోసం చెప్పక్కర్లేదు, ఆయన ఆబ్వియస్లీ ది బెస్ట్. అండ్ తర్వాత ఇంకా సపోర్టింగ్ యాక్టర్స్ చాలా మంది ఉంటారు. బట్ ఒక పర్సన్ ఉన్నారు యాక్చువల్ గా అతన్ని ఇంట్రడ్యూస్ చేశారంట. సో ఎవరో తమిళ్లోని కొంచెం తెలిసిన వాళ్ళ యొక్క సన్ అనుకుంటా, మేబీ డైరెక్టరా హీరోనా ప్రొడ్యూసర్ ఏమో మనకు తెలియదు. బట్ ఎవరో ఒక అతను ఇంట్రడ్యూస్ చేశారు. సో అతను చుట్టే యాక్చువల్ గా సినిమా తిరుగుతూ ఉంటది. అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ అతను కూడా చాలా బాగా చేశాడు యాక్చువల్ గా. అండ్ యూనో కొన్ని పాయింట్స్ లో అతని వైపు స్టోరీ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో అవన్నీ కూడా వెరీ గుడ్ అని చెప్పొచ్చు. సో మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు చాలా బాగా చేశారు. చాలా మంది గర్ల్ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ బాగా చేశారు. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ 100% కాదు 200% డ్యూటీ చేశారు. అంటే ఏదైతే కాన్సెప్ట్ అనుకున్నారో దానికి క్లియర్ కట్ గా ఒక పర్ఫెక్ట్ వేలో స్క్రీన్ ప్లే రాసుకొని అండ్ ఆ ట్విస్ట్ ని కూడా కొంచెం
నార్మల్ గా కాకుండా చాలా డిఫరెంట్ గా పెట్టుకొని బేసిక్ ఇది సమాజంలో ఉన్న ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్టే. కొంతమంది ఈ ఆస్పెక్ట్ మీద మనుషుల్ని తక్కువగా చూస్తూ ఉంటారు. యాక్చువల్ గా మీకు అది మూవీ చూస్తేనే అర్థమవుతుంది అది ఏంటనేది. నేను ఇక్కడ చెప్పను, మీరు ఇక్కడ స్పాయిలర్ ఇవ్వాలనుకోవట్లేదు నేను, కానీ ఆ పాయింట్ ఉంది సొసైటీలో. అండ్ దాని మీద కాన్సెప్ట్ తీసుకొని అండ్ దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే అనేది బిల్డ్ చేసి చాలా పర్ఫెక్ట్ వేలో మొదలు పెట్టారు, పర్ఫెక్ట్ వేలో తీసుకెళ్లారు, పర్ఫెక్ట్ వేలో ఎండ్ చేశారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అసలు నిజంగా చెప్తారు, చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ అయితే మాత్రం. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ పెద్ద ఏమీ లేవు, బీజిఎంస్ అయితే చాలా బాగున్నాయి. సో సాంగ్స్ అండ్ బీజిఎం పరంగా కూడా నైస్ గుడ్ వర్క్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా మూవీ అయితే గుడ్ మూవీ, చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా ఫెంటాస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సో అది సిచ్యువేషన్. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ మార్గన్ మూవీ గురించి చెప్పాలంటే, ఎవరైతే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లవ్ చేస్తారో వాళ్ళకి ఈ వారం బెస్ట్ మార్గం ఈ మార్గన్. సో వాళ్ళు వెళ్ళి హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ ఈ థియేటర్కి వెళ్ళే మార్గం ఏదైతే ఉందో దాన్ని ఎంచుకోవచ్చు, సింపుల్ గా చెప్పాలంటే. సో అది సిచ్యువేషన్. అండ్ ఇక ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే 5/5. ఎనీ నో ఒక్క మైనస్ లేదు, చిన్న పాయింట్ కూడా చెప్పడానికి. సో అవుట్ అండ్ అవుట్ పర్ఫెక్ట్ మూవీ అని చెప్పొచ్చు. సో ఐ గివ్ 5/5. సో దట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో, బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.